హాయ్ అండి. ఈరోజు క్యాబేజ్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. క్యాబేజ్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వాటర్లో కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలండి. మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి పచ్చిమిర్చి నేను తక్కువ తీసుకున్నాను. స్పైసీనెస్ ఇష్టం ఉన్న వాళ్ళు, కారం ఎక్కువగా తినేవాళ్ళు మీ ఇష్టం, కొన్ని పచ్చిమిర్చి ఎక్కువే తీసుకోండి. పచ్చిమిర్చి దీంట్లో బాగా ఆయిల్లో ఫ్రై అయితేనే పచ్చడికి బాగుంటుంది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందరగా కడిగి పెట్టుకున్నాం కదండి క్యాబేజ్ ముక్కల్ని, వాటిని అన్నిటినీ దీంట్లో వేయాలండి. సో పచ్చిమిర్చిలో యాడ్ చేసుకుని ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకోవాలండి క్యాబేజ్ ఎప్పుడు, ఎందుకంటే క్యాబేజ్ కొంచెం స్మెల్ అనేది కొంచెం పచ్చివాసన ఉంటుంది కాబట్టి సో ఆ పచ్చివాసన పోవడానికి బాగా ఫ్రై చేసుకోవాలండి. పైకి కిందకి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే మధ్య మధ్యలో మూత పెడుతూ మూత తీస్తూ కూడా బాగా ఫ్రై చేసుకోండి. అలా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కలుపుకున్నాక దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. పసుపు కలర్, టేస్ట్, హెల్దీ 3 కూడా ఉంటాయి కాబట్టి పసుపుని ఎందులోని స్కిప్ చేయొద్దండి. ప్రతి దాంట్లోనూ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్, పసుపు కలిసిలాగా క్యాబేజ్ ముక్కలంతటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి కొద్ది కొద్దిగా వాటర్లో ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకి క్యాబేజ్ వేగినట్టుగా ఉంటుంది. అలాగే ఇందులో కొంచెంగా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ది బెస్ట్ టేస్ట్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉందంటే అది వెల్లుల్లిపాయనండి. ఖచ్చితంగా దీంట్లో వెల్లుల్లిపాయలు మట్టుకు ఎవరు మిస్ చేయదు, అందరూ వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే పచ్చడికి టేస్ట్గా ఉంటుంది. చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. అప్పుడు పచ్చి వాసన పోతుంది, పచ్చడి రుచిగా కూడా ఉంటుందండి. దీన్ని ఇప్పుడు చల్లారబెట్టుకోవాలండి. బాగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకుని మనం బాగా ఫ్రై చేసుకుని చల్లారబెట్టిన క్యాబేజ్ని అంతటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మొత్తం అంతటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేయాలండి. వేసుకుని మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, మ్యాక్సిమం వాటర్ అక్కర్లేదు, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వాటర్ వేసుకోండి అంతే. చూడండి ఇలా ఫైన్ పేస్ట్ కింద చేసుకుని తర్వాత పోపు కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. నేనైతే 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు పోపులో ఇష్టంగా తింటాము అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఆ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఇంకా పచ్చడిని ఫ్రై చేయక్కర్లేదు, పోపుని తీసుకొచ్చి పచ్చడిలో వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా మనం ప్రిపేర్ చేసిన క్యాబేజ్ పచ్చడి రెడీ. మేమైతే వేడివేడి అన్నంలో నూనె వేసుకుని ఈ పచ్చడి వేసుకుని ఆనియన్ నంచుకుని తిన్నాము. మీ ఇష్టం, మీరు వడియాలే నంచుకుంటారో ఏం నంచుకుంటారో తినండి. బాయ్ బాయ్.